హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని చేయకూడని పనులేంటి, మనం చేయవలసిన పనులేంటి, అలాంటి విషయాల గురించి ఈ టాపిక్ అన్నమాట. మరి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనము నిత్య జీవితంలో మనం కొన్ని పనులు చేయాలి. కొన్ని పనులు చేస్తే మనకేంటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. కొన్ని పనులు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవి చేస్తే ఏంటంటే ఎప్పుడు కూడా ఇంట్లో చికాకులు ఉంటాయి. కాబట్టి చేయవలసిన పనులు ఏంటి, ఇవి తెలుసుకొని చక్కగా మీరు ప్రతిరోజు ఆచరించి ఒక నెల రోజులు ఆచరించి చూడండి. నేను మా అమ్మాయికి కూడా ఇదే చెప్పాను. అమ్మ, పొద్దున్నే నిద్ర లేచి చక్కగా మన పనులు ఏవి ఉన్నాయో అవి సక్రమంగా చేసుకొని కొన్ని రోజులు నువ్వు ఆచరించి చూడు, దాని తర్వాత రిజల్ట్ చెప్పు అని చెప్పాను అనమాట. మరి అలాగే ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆచరిస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని, ఇంకా చాలాసార్లు చెప్పాను ఈ విషయం, వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యాస్తమైన తర్వాత పడుకోవాలి. సూర్యాస్తమైన తర్వాత అంటే 6 తర్వాత సూర్యాస్తమయం అయిపోతుంది కదా, వెళ్ళిపోయి ఎక్కేయచ్చా అని అనుకుంటారేమో, అది తప్పు. సూర్యాస్తమయం అంటే 6 to 7 లోపల మనము నిద్ర అస్సలు పోకూడదు. ఆ టైంలో ఏంటంటే మహాలక్ష్మీదేవి అడుగునే టైం అన్నమాట. కాబట్టి ఆ టైంలో దరిద్ర దేవతని మనం ఆహ్వానించుకోవాలి. దరిద్ర దేవత అంటే ఎవరు? నిద్రపోవడం, లేదంటే చిరాగ్గా కొట్లాడుకోవడం, ఇవన్నీ ఏంటంటే దరిద్రానికి చిహ్నాలు అన్నమాట. కాబట్టి ఆ టైంలో మనం పడుకోకూడదు. ఆ టైంలో కూడా అన్నం తినకూడదు. 6:30, 7 తర్వాత మనం భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత కాసేపు ఒక గంట సేపు చక్కగా వాకింగ్ చేసుకొని, లేదంటే టీవీ చూసో ఏదో ఒకటి కాలక్షేపం చేసుకొని, ఆ తర్వాత 8 o'clock నుంచి మనం నిద్రపోవాలి. ఎర్లీగా నిద్రపోతే మళ్ళీ ఎర్లీగా లేవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యోదయం ముందు నిద్ర లేవాలి, సూర్యాస్తమయం తర్వాత మనం పడుకోవాలి. ఇక సెకండ్ ఏంటి అంటే ఆదివారం, శనివారం, మంగళవారం, ఈ 3 వారాల్లో ఈ 3 రోజులు కొన్ని వస్తువులు మనం కొనకూడదు. మంగళవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు. అలాగే శనివారం చీపురు కట్ట, చెప్పు, లేకపోతే నూనె, ఉప్పు ఇలాంటివి కొంతమంది చాలామంది కొనరండి. అలాంటివి శనివారం అసలు కొనరు. ఎందుకంటే శని మహాత్ముడికి ఇష్టమైనవి కాబట్టి అవి మనం తెచ్చుకుంటే ఆ శని మనకు వస్తుందేమో అని చెప్పి కొంతమంది చాలామంది తీసుకోరనమాట. ఇది ఆదివారం కుండలు అలాంటివి కొనకూడదు. కాబట్టి ఈ 3 రోజులు మనం ఇలా డబ్బులు ఇవ్వడం అలాంటివి చేయకూడదు. ఇది మెయిన్ ఇంకోటి పాయింట్ అనమాట. ఇక నోములు, వ్రతాలు, మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. స్నానం చేసేసి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు, తనకి చక్కగా నూనె అంటేసుకొని. అలా చేయకూడదు. నోములు, పూజలు, వ్రతాలప్పుడు చక్కగా తలంటి స్నానం చేసి స్వామి దగ్గర కూర్చొని పూజ చేసుకోవాలి. అలా జిడ్డుగా కూర్చొని స్వామి దగ్గర కూర్చొని పూజ చేసుకోకూడదు. మెయిన్ చాలా ఇంపార్టెంట్, స్నానం చెయ్యకుండా పొయ్యి వెలిగించకూడదు. పూర్వకాలంలో అయితే నిద్ర లేవంగానే ఫస్ట్ స్నానం చేసేసేవారు. ఎందుకు అంటే మనం పడుకున్నటువంటి శరీరం మనకు తెలియకుండా అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం అంటే ఒక శవంతో సమానంగా పడుకొని నిద్రపోతాం. అప్పుడు మనకేం తెలియదు. కాబట్టి మరలా పొద్దున లేచి మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఆడపిల్లల్ని శుక్రవారాలు ప్రయాణం చేయనివ్వరు. మీరు చాలా గమనించారో లేదో, మన ఆడపిల్ల మన ఇంటికి వస్తే శుక్రవారాలు ప్రయాణం చేయించరు. వాళ్ళ పురుడు వచ్చి, లేకపోతే కొత్త పెళ్లి కూతురైన ఆడపిల్ల ఇంటికి వస్తే మాత్రం శుక్రవారాలు మహాలక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. కాబట్టి ప్రయాణం చేయించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని అన్నీ అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మనం వారికి బొట్టు పెట్టి పంపించాలి. ఆ బొట్టు ఎలా పెట్టాలి? ముందు మనం పెట్టుకొని ఆ తర్వాత వారికి పెట్టాలి. ఇంటికి ఏ సుహాసిని వచ్చినా బొట్టు పెట్టి పంపించాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది మనకి ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా, లేకపోతే ఎవరైనా చేతుల మీద కానీ మనం ఉప్పు, నూనె అలాంటివి మనం తీసుకోకూడదు. వాళ్ళని ఏం చేయమనాలి? ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇది చాలా గమనించండి. ఉప్పు, నూనె ఏంటంటే చేతికి, ఇనుము ఇలాంటివి చేతికి అందించకూడదు. వాళ్ళు కింద పడితే మనం తీసుకోవాలి. ఇది
మెయిన్ ఇంపార్టెంట్. ఆ పని కూడా మనం తప్పకుండా చేయాల్సిన పనులలో అది కూడా ఒకటి. ఉప్పు, నూనె, ఇనుము అలాంటివి మన చేతితో మనం తీసుకోకూడదు. ఎవరైనా ఇచ్చినప్పుడు కింద పెట్టుకోవాలి. నువ్వులు ఇవి కూడా, ఎందుకంటే అవన్నీ కూడా మనకి దానాలు ఇచ్చేదానికి ఉపయోగపడతాయి కానీ శనికి సంబంధించినవి కాబట్టి మనం చేతితో ముట్టుకోకూడదు అని అంటారు. ఓకే, చాలామంది గడప మీద నిల్చో ఉంటారు, ఇలాగ ఎత్తుగా గడపను తొక్కడం, గడప మీద నిల్చోవడం అలా చేస్తారు. గడప గౌరీతో సమానం కాబట్టి గడపకి శుక్రవారం, మంగళవారం చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోండి. అలాగే గడప మీద నిల్చోవడం అస్సలు చేయకూడదు అనమాట. ఎవరైనా పిల్లలు తెలియక నిల్చున్నా కూడా నిల్చోకూడదు నాయన అని చెప్పాలి. కాబట్టి గడప మీద ఎవ్వరూ కూడా నిల్చోకూడదు. శుక్రవారాలు, మంగళవారాలు గౌరీదేవి కాబట్టి గడపకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. చాలామంది, నేను కూడా చాలాసార్లు నేను ఈ పొరపాటు చేశానండి. ఇప్పుడు సపోజ్ పాల వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకెవరైనా కూర వాళ్ళు వస్తారు. మనం ఏం చేస్తాం, ఏదైనా లెటర్ ఏదైనా తీసుకోవడానికి బయట గుమ్మం ముందు వాళ్ళు ఉంటే గుమ్మం వెనకాల మనం ఉంటాం. అప్పుడు ఆ వస్తువులు మనం తీసుకుంటూ ఉంటాం. కానీ అలా చేయకూడదు. ఎప్పుడైనా మనం ఏదైనా వస్తువు తీసుకోవాలంటే వాళ్ళన్నా అవతల వైపు రావాలి, మనమన్నా అవతల వైపు వెళ్ళాలి. కాబట్టి అటు ఇటుగా గుమ్మానికి మధ్యలో ఏ వస్తువులు కూడా తీసుకోకూడదు. మనం అటువైపు వెళ్ళి తీసుకోవాలి. పాలు పోయించుకోవాలనుకోండి, ఇంటికి పాలవారు వస్తారు, పాలు పోయించుకోవాలంటే మనం గడప అవతల నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇలాంటివి కొన్ని, లేదా వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు ఇవ్వాలి. ఏదే వస్తువు అయినా గడప అవతల అయినా ఇవ్వాలి, యువతలైనా ఇవ్వాలి, కానీ అటు ఇటుగా మధ్యలో మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఏంటి అంటే ఇప్పుడు రాత్రిపూట చాలామంది పెరుగు వేసుకొని తింటూ ఉంటారు. చాలామందికి పెరుగు అంటే ఇష్టం, కానీ రాత్రిపూట మజ్జిగ వేసుకొని తినాలి. పెరుగు అనేది వాడుకోకూడదు. ఇంకోటి ఏంటంటే చాలామంది పెరుగు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి సాల్ట్ వేసుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు చెప్పడం చాలామంది డాక్టర్స్ ఏంటంటే పెరుగులో కానీ మజ్జిగలో కానీ సాల్ట్ వేసుకోకుండా తింటే బీపీ అనేది రాదనమాట. మరి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఇళ్లలో ఇంట్లోకి వెళ్ళంగానే ఒక కుప్పడి బట్టలు అనేవి పక్కన ఉంటాయి. ఇల్లంతా బట్టలే, ఎక్కడ చూసినా బట్టలే. మెయిన్ ఏంటంటే ఆ బట్టలు అనేవి అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇల్లు అనేది మనకి అట్మాస్ఫియర్ పాజిటివ్ వైబ్రేషన్స్లతో ఉండాలి. నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉండకూడదు. నెగిటివ్ అంటే ఏంటి, ఇల్లు చిమ్ముకోకపోవడం, గిన్నెలు వాష్ బేషన్లో బోర్డు గిన్నెలు ఉండడం, అలాగే బట్టలన్నీ ఇల్లంతా పచ్చుకొని ఉండడం. ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే బయట వాళ్ళకి కాదు, మనకే ఇంట్లోకి రాగానే ఏదో చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ అనేది మనకే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బట్టలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పని వాళ్ళతోటి, మనకు ఓపిక లేకపోయినా కూడా పని వాళ్ళతో శుభ్రం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రశాంతంగా మనం ఏం చెయ్యాలా అనేది మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా వస్తూ ఉంటుంది. లేదంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలు మనలో వస్తాయి. అందుకే మనం పొద్దున్న లేస్తే ఎప్పుడు కూడా వాకిట్లో పొద్దున్నే నిద్ర లేవాలి. మనం పడుకునేది పెందరాడే పడుకోవాలి. ఇప్పుడు అనకూడదు, కానీ ఈ మొబైల్ ఫోన్స్, టీవీలు, ఓటీటీలు వచ్చాక చాలామంది జాబ్స్కి వెళ్తున్నారు, కానీ ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి చాలామంది ఏంటంటే లేటుగా పడుకోవడం, ఇంకా ఎర్లీగా లేవాలి కదా అనేసి లేచేసి గబగబా తయారైపోయి తినకుండానే, అంటే టైం లేదు కదా వండుకొని రాత్రి లేటుగా పడుకోవడం, పొద్దున్నే లేవడం, ఇంకా టైంకి ఉద్యోగానికి అయితే వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే మరి 4,000 లోపలికి వెళ్ళవుగా, అలాగా వెళ్ళిపోవడం, ఆ నిద్ర లేక హెల్త్లు పాడు చేసుకోవడం ఇలా జరుగుతుంది. అసలు పూర్వకాలంలో చక్కగా 8 అయితే చక్కగా పడుకొని నిద్రపోయేవాళ్ళం, పొద్దున్నే 5-6 గంటలకల్లా నిద్ర లేచేసేవాళ్ళం, కాలకృత్యాలని అలా జీవనం అలా సాగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా అదే నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎనర్జీస్ ఇవన్నీ దీనివల్లే వస్తాయన్నమాట. లేటుగా పడుకోవడం, లేటుగా టీవీలు చూడడం, ఫోన్లు చూడడం, లేదంటే సినిమాలకు వెళ్ళడం, ఇలాంటివి వల్ల ఏంటంటే మన జీవన విధానం అనేది మారిపోతూ ఉంది. అంతేకాదండి, కాలం మనకి పగలు రాత్రి అని 2 ఇచ్చింది. ఆ రెండిట్లో మనం కరెక్ట్గా ఏది చేయట్లేదు. రాత్రి పడుకోవాలి, పగలు పని చెయ్యాలి. దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. పగలంతా కూడా చాలామంది ఇళ్లలో నిద్రపోతూ ఉంటారు, రాత్రులు లేచి మేలుకొని ఉంటారు. అప్పుడు అంటే హెల్త్కి మంచిది కాదు, మైండ్లో కరెక్ట్గా ఆలోచనలు రావు.
ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీస్ అంతా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవన విధానం మార్చుకొని మన యొక్క నడవడిక సక్రమమైనటువంటి విధానంలో వెళ్తే మనకు అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఆలోచనలు మనలో వచ్చి మన జీవితం హ్యాపీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. మరి విన్నారు కదండి, మనం ప్రతిరోజు మనం చేయవలసినటువంటి నిత్య కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకన్నీ కూడా శుభమే కలుగుతుంది. మరి విన్నారు కదా, మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే.